Programming. In this session we are discussing Java arrays. ఈరోజు మన టాపిక్స్ ఏంటంటే వాట్ ఈజ్ అన్ ఎరే ఇన్ జావా, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎరే, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎరే, అండ్ ఎరేని ఎలా డిక్లేర్ చేస్తాము జావాలో, ఎలా డిఫైన్ చేస్తాము ఎరేని ఇన్ జావా అనేది ఈరోజు క్లాస్లో మనం చూసుకుందాం. అసలు ఎరేస్ అంటే ఏంటి? ఎరేస్ ఇన్ జావా ఆర్ ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్స్ used to store and manipulate collection of elements of the same type. They provide the efficient way to access and manage data, making them essential for various programming tasks. Okay, this is the simple fundamental data structure. Array అనేది ఇది ఒక సింపుల్ డెఫినేషన్. ఓకే, అండ్ కమింగ్ టు వాట్ ఈజ్ అన్ ఎరే ఇన్ జావా. అసలు ఎరే అంటే ఏంటి అనే డెఫినేషన్ చూసుకున్నాం. అండ్ ఎరే రిఫర్స్ టు ఏ డేటా స్ట్రక్చర్ దట్ కంటైన్స్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. ఎరే అనేది ఒక డేటా స్ట్రక్చర్, దాంట్లో హోమోజీనియస్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాము. హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ అనేవి హెట్రోజీనియస్ డేటా అనేది స్టోర్ చేసుకోలేము. ఓన్లీ సేమ్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. దీస్ మీన్స్ దట్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ఎరే ఆర్ ద సేమ్ డేటా టైప్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం. ఏంటంటే అవి 45, 55, 23, 87, 21, 11, 94 అనేవి ఒక ఎలిమెంట్స్. కింద మనం ఎన్ని తీసుకున్నాము? ఇండెక్స్ అనేది 7. దీస్ ఈజ్ అన్ ఎరే ఆఫ్ 7 ఎలిమెంట్స్. ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ఇంటీజర్స్ అండ్ హోమోజీనియస్. ఓకే, ద గ్రీన్ బాక్స్, మనం తీసుకున్న గ్రీన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ద గ్రీన్ బాక్స్ బిలోస్ ద ఎరే ఈజ్ కాల్డ్ ద ఇండెక్స్, which always start from 0 and goes up to on n to 1 to n. Okay, elements. In the case they are 7 elements. The index is from 0 to 6, and there are 3 main features of arrays. ఏంటవి? డైనమిక్ అలికేషన్స్, occupies the contiguous allocation, elements stored in single name. డైనమిక్ ఎలికేషన్స్ అంటే ఇన్ ఎరే ద మెమొరీ ఈజ్ క్రియేటెడ్ డైనమికల్లీ, అంటే విచ్ రిడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ రిక్వైర్డ్ ఫర్ ద కోడ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఫీచర్, ఆక్యుపైస్ కాంటిగ్యూస్ లొకేషన్, అంటే ద ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే ఆర్ స్టోర్డ్ ఎట్ అడ్జసెంట్ పొజిషన్లో మాత్రమే ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి. దిస్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ ద యూజర్ టు ఫైండ్ ద లొకేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. అప్పుడు అడ్జసెంట్ పొజిషన్లో స్టోర్ అయినప్పుడు యూజర్ అనేవాడికి ఎలిమెంట్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతాయి. లైక్ పొజిషన్ అనేది తెలుసుకోగలుగుతారు. ఎలిమెంట్స్ ఆర్ స్టోర్ అండ్ కమింగ్ టు థర్డ్ పొజిషన్, ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఎ సింగిల్ నేమ్. ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ వన్ నేమ్. ఒక నేమ్తో మాత్రమే స్టోర్ చేస్తాం. దిస్ నేమ్ ఈజ్ యూజ్డ్ టు ఎనీ టైమ్ వీ కెన్ యూజ్. ఇప్పుడు ఏదైనా అదే ఎరేని మళ్ళీ మనం నెక్స్ట్ టైం ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ నేమ్ అనేది ఇచ్చి అప్పుడు మనకి గుర్తుండిపోతుంది. అండ్ కమింగ్ టు అడ్వాంటేజెస్ ఆఫ్ ఎరేస్ ఇన్ జావా ఎరేస్ ఎనేబుల్స్ టు యాక్సెస్ ఎలిమెంట్స్ randomly with the help of index. Okay, it is easy to store and manipulate large data sets. Disadvantages of arrays in Java: the size of the array cannot be increased or decreased. Once it is declared, arrays have a fixed size. ఇప్పుడు ఎరే అనేది ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. ఒక్కసారి డిక్లేర్ చేసామంటే అది ఫిక్స్ అయిపోతుంది, ఒక ఫిక్స్డ్ సైజ్తో ఫిక్స్ అయిపోతుంది. జావా కెనాట్ స్టోర్ హెట్రోజీనియస్ డేటా, ఇట్ కెన్ ఓన్లీ స్టోర్ ఏ సింగిల్ టైప్ ఆఫ్ ప్రిమిటివ్స్. ఇందాక చెప్పుకున్నట్టు ఓన్లీ హోమోజీనియస్ డేటా మాత్రమే స్టోర్ అవుతుంది, హెట్రోజీనియస్ డేటా అనేది స్టోర్ అవ్వదు. ఇక్కడ ఎరేని ఎలా డిఫైన్ చేస్తాము? ఎరేస్ ఇన్ జావా ఈజీ టు డిఫైన్ అండ్ డిక్లేర్. ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ ద ఎరే. దానికి సింటెక్స్ ఇక్కడ ఇచ్చాం చూడు, టైప్ వేర్ /n అని అలా అయిన ఇవ్వచ్చు, లేక టైప్ బ్రాకెట్ ఆఫ్ వేర్ /n అలా. ఇది సింటెక్స్. దిస్ ఈజ్ ద టైప్. ఈజ్ ఎరే అనేది ఎలా రాసుకోవచ్చు? ఇంట్, స్ట్రింగ్, డబల్, లాంగ్, వేర్ నేమ్ ఈజ్ ద వేరియబుల్. వేర్ నేమ్ అనేది ఏంటి? మనకి ఇక్కడ వేరియబుల్ నేమ్. టైప్ అనేది లైక్ మనం ఏదైనా ఇవ్వచ్చు, ఇంటూ, స్ట్రింగ్, డబల్. ఓకే,
అండ్ ఎలా డిక్లేర్ చేస్తామో ఇక్కడ కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడు. ఇంట్ ఎరే ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. న్యూ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎరే ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము. బట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎరేస్ అవి ఉన్నాయి కదా, వాటిల్లో మాత్రం ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇంట్ ఎరే ఇచ్చేసామా. దాని కింద ఎరే ఈక్వల్స్ టు న్యూ ఇంట్ బ్రాకెట్ 5 ఇచ్చాము. 5 ఇచ్చామంటే 10, 20, 30, 40, 50 ఇచ్చాము. ఇక్కడ we have declared an array or array of type integers. The size of the array is 5, meaning అంటే that it can have a 5 elements ఇచ్చాము. ఏంటి 10, 20, 30, 40, 50 అని ఎలిమెంట్స్ ఇచ్చాము. The array is assigned with elements for each of the index position. We will run for a loop. We will run a for loop ఇచ్చాము. ఫర్ లూప్ ఇచ్చి టు ప్రింట్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే. ఫర్ లూప్ ఇచ్చి మనము ఐ ఈక్వల్స్ టు 0 ఇచ్చాము. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో ఇక్కడ ఇచ్చేసి టు ప్రింట్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎరే ఏ కౌంటర్ వేరియబుల్ ఐ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రిమెంట్ ద ఇండెక్స్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్టర్ చెకింగ్ ఇఫ్ ద కరెంట్ ఇండెక్స్ పొజిషన్ ఈజ్ లెస్ దాన్ ద లెంత్ ఆఫ్ ఎరే. ఓకే, ఇలా డిక్లేర్ చేస్తాము ఎరేని ఇన్ జావాలో. అండ్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఎరేస్ ఇన్ జావా, దీస్ ఆర్ ద 3 types of arrays. We use these types of arrays as per the requirement to the program. These are 1-dimensional, 2-dimensional, 3-dimensional arrays. And coming to 1-dimensional array, also known as a linear array, the elements are stored in a single row. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద ఒక పిక్చర్ ఇచ్చాను చూసారా, అది సింగిల్ రోలో స్టోర్ అయింది. ఇంట్ ఎరే ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేయాలని చెప్పాను కదా. సో ఇంట్ ఈక్వల్స్ న్యూ అనేది ఆబ్జెక్ట్గా తీసుకుంటాము. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎన్ ఎరే ఆఫ్ 5 elements. దీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ సింగిల్ లైన్ ఆర్ adjacent మెమొరీ లొకేషన్. అండ్ కమింగ్ టు 2-dimensional array, 2-dimensional arrays ఆర్ స్టోర్డ్ ఇన్ డేటా రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ 2-dimensional అంటే ఎరే అనేది రో కింద స్టోర్ రోస్గా ఉంటాయి, కాలమ్స్గా ఉంటాయి. కింద ఒక పిక్చర్ ఇచ్చారు చూసారా, అది చూడండి. ఇన్ దిస్ ద ఎరేస్ హ్యాస్ 2 rows and 5 columns. Okay, the index starts from 0, in the left upper corner to 1, 4 in the right lower corner. In this Java code in this picture we have 2-dimensional arrays. We have 2 rows and 3 columns. Bracket separates from rows and the number of elements separates from columns. For these we use for loops. And coming to multi-dimensional arrays, this is a combination of 2 or more arrays or nested arrays. We can even use more than 2 rows and columns using the following. This is the arrays concept in this session. Thank you guys.